లావూరి వెంకటేశ్వరరావు అండి, సిద్ధార్థ నగర్ నూజివీడు మండలం. ఇలా రైతు భరోసా వచ్చింది మీకు అన్నదాత సుఖీభావ? 7,000 వచ్చింది సార్. నిన్ననే తీసుకొచ్చా. తోట ఎరువు తోలుకున్నా, దుక్కి దున్నడానికి రెడీలో ఉన్నా. ఇది ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కొంచెం పర్లేదు సార్. మాకు ఏ రూపంగా అయినా ఇప్పుడు మాకు మంత్రి అవటం, మాకు పనులన్నీ కూడా సౌకర్యంగా జరుగుతున్నాయి. రైతు భరోసా మీకు అన్నదాత సుఖీభావ డబ్బులు మీకు ఎలా ఉపయోగపడుతున్నాయి? అదే చెప్పాను కదా సార్, ఇప్పుడు ఎరువు తోలుకున్నా తోటకి నాది తోటకి ఎరువు తోలుకున్నా. ఇప్పుడు దుక్కిలో రెడీలో ఉన్నాను సార్. వర్షం కుడితే దుక్కి దున్నామని చూస్తున్నా, అలా ఉపయోగించుకుంటున్నాను. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? నంబర్ 1 గా ఉందండి. ఏం నచ్చింది మీకు? నాకా మంత్రి అవటం కూడా మాకు ఎంతో అదృష్టం. నూజివీడు మండలానికి కొత్తగా రావటం, భయపడి వచ్చాడు ఆయన పాపం. నియోజకవర్గానికి అంటే అంత నాలెడ్జ్ లేదు. అయితే మాకు మంత్రి గారు అవటం మాకు నూజివీడు మండలానికి మాకు చాలా సంతోషంగా ఉందండి. అట్లాగే రైతులకు కూడా బాగానే చూసుకున్నారు. ఇదివరకు గత ప్రభుత్వంలో మాకు డ్రిప్పులు అనేది ఉండేది కాదు. మాకు డ్రిప్పుల సిస్టమ్ ఇదివరకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు పెట్టారు. అప్పుడే వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు కూడా వస్తున్నాయి. మాకు రైతులకి అనుకూలంగా ఉంటుంది. మనకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన మంత్రి గారి దగ్గర కోరుకునేది, ముఖ్యమంత్రి గారికి కోరుకునేది, మనకి ఎన్టీఆర్ కళ. వైసీపీ గవర్నమెంట్ లో వాళ్ళ మంత్రులకి వాళ్ళు కావాల్సిన వాళ్ళకి వాళ్ళు వేసుకున్నారు. టీడీపీ వాళ్ళు ఉన్న వాళ్ళకి పేర్లు వచ్చినా డిలీట్ చేస్తారు. ఆఫీస్ నుంచి ఆ పేర్లు బయటికి రానిలా. అది ఎన్టీఆర్ కళ మాకు కావాలి. పట్టాలు అలాగే 3 తరాలు మారినాయి. ఇక్కడ 3 తరాలు మారినాయి. ఇళ్ల స్థలాలు తాత దాంట్లో మనవడు ఉంటున్నాడు, దానికి పట్టా మార్పిడి. అట్లాగే పొలాలు ఉంది, తాత దాంట్లో మనవడు ఉంటున్నాడు, కొడుకుంటున్నాడు, అలా పట్టా మార్పిడి. అటువంటి చాలా ప్రాబ్లం ఉందండి ఇక్కడ. మేము మంత్రి గారి దృష్టికి కూడా ఇది మేము తెలియపరచాలనుకుంటున్నాం. ఇప్పుడు ఈ మీడియా ద్వారా తెలియవచ్చు అనుకుంటున్నాను నేను. ఎలా ఉంది కూటమి వచ్చిన తర్వాత? మాకు అన్ని మంచిగా జరుగుతుంది, అంతా మంచిగా జరుగుతుంది మాకు. గతానికి ఇప్పుడు గతానికి ఇప్పటికి, గతంలో అయితే వేరు ఆళ్ళు వీళ్ళు అని చెప్పి వేరు పెట్టేవాళ్ళు సార్. ఇప్పుడు ఆళ్ళు లేదు, వీళ్ళు లేదు. సచివాలయం సిబ్బంది ద్వారాగా వాళ్ళ ఆధార్ కార్డులు పట్టుకుంటున్నారు. వాళ్ళ ఆధార్ కార్డుల ప్రకారంగా ఏ పథకం ఎవరికి అందాలి, ఎవరికి అర్హుళ్ళు కాదా అని వాళ్ళు తేల్చేస్తున్నారు సార్. ఇక్కడ వాళ్ళు చెప్పడం వీళ్ళు చెప్పడం లేదు సార్. ఇది ఈ ప్రభుత్వంలో బాగా మంచిగా జరుగుతుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారం లేదు సార్. ఇంకా ఆయన కళే అది, ఆయన కళే. తల్లిగా వందనం అని చెప్పేసి పెట్టారు, ఇద్దరు కన్నా ఒక్కరికే పెట్టారు, ఫెయిల్ అయిపోయాడు ఒకటి. అలాగే ఇప్పుడు రైతులకి మొత్తానికి అందరికీ అని చెప్పి బోర్లు పెట్టారు. టీడీపీ అన్న కూడా పక్కకి తీసేశారు, ఫెయిల్ అయిపోయారు. టీడీపీ అన్న పేరు వచ్చిన వాడికి తీసేశారు, ఫెయిల్ అయిపోయింది. అట్లాగే కొన్ని విషయాలు ఉన్నాయండి ఇంకా చెప్పాల్సినవి. ఏంటి ఇప్పుడు ఏదైనా కానీ, ఇప్పుడు ఈ రైతు మ్యాంగో కానీ, ఇప్పుడు మ్యాంగో అమ్మకం కానీ, ఈ మామిడి తోటల మీద పట్టించుకోవడం కానీ, ఈ రైతులు నష్టపోతున్నారా లేదా అని దాని మీద ఎంక్వైరీ పెడతాం కానీ ఎటువంటి ఏం చేయట్లేదు. లోకేష్ గారు ఎలా ఉంది మంత్రి పదవి? గతానికి ఇప్పుడు పోతే యువగలానికి అప్పటికిప్పుడు ఎలా ఉంది? యువగలానికి మాకు మేలు చేస్తున్నాడు అనుకుంటున్నాం. మేము జరగబోయే కాలంలో కూడా మాకు మేలు కావాలని కోరుకుంటున్నాం. తోటల వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ అని పెట్టారు సార్. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియలా. కొంతమంది డబ్బులు లేక ఆగిపోయారు, తెలియవచ్చారు. మీ తోటలకి నష్టపరిహారం పోతే మేము 2,500 కాడికి ఎకరానికి కట్టుకోండి, మేము 40,000 కాడికి మేము ఇన్సూరెన్స్ ఇస్తాం అని చెప్పేసి కొంతమందికి తెలియవచ్చారు సార్. కొంతమందికి తెలియలేదు, కొంతమంది డబ్బులు లేక కట్టుకోలేదు, అలా నష్టపోయాం సార్. మాకు కావాల్సినవి అని మా మంత్రి గారు మాకు చేసి పెడతారని మా ఆశపడుతున్నాం సార్. మాకు బోర్లు ముఖ్యంగా టీడీపీ అన్న ఓడిది పక్కన పెట్టారు సార్. రికార్డులు చూపిమన్నా చూపిస్తాం. గిరిజన ఏరియా చెప్పు. గిరిజన ఏరియా అంటే వెస్ట్ లంబాడీస్ ఎక్కువ అడవిలో ఉండేవాళ్ళం సార్ మేము. దాని గురించి మాకు ఇక్కడ బోర్లు కావాలి, కరెంట్ కావాలి. ఈ 2 కూడా మాకు హెల్ప్ చేస్తే మెరగ పొలాలు మాకు ఐడియా లేవు, మాకు ఉపయోగపడాలని మేము కోరుకుంటున్నాం.